బంగారమ్స్, చాలా మంది అడుగుతున్నారు మీ సబ్స్క్రైబర్స్ ఎవరని. ఏమని సమాధానం చెప్పను? మీరు సబ్స్క్రైబ్ కొడితేనే కదా ఈ వీడియో మీకు వచ్చేది. ఒకటి చెప్పనా, చెట్టుకి నీళ్లు పోస్తేనే పువ్వు విరబూస్తుంది. మీరు లైక్ కమెంట్ పెడితేనే కదా ఈ వీడియో మీకు నచ్చిందో లేదో తెలిసేది. అందుకే వెంటనే లైక్ షేర్ కమెంట్ చేసేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ కొట్టండి. ఇంకా పోయి వీడియో చూసేయండి. దారి తప్పొచ్చినట్టున్నావు, పో అవతలకి. నువ్వేంటమ్మా ఇక్కడ? అది నాన్నగారు, పంతులు గారు అందరికి ప్రసాదం పంచిపెట్టమన్నారు, అందుకని. నువ్వు కూడా మీనునే సపోర్ట్ చేస్తున్నావా? సపోర్ట్ కాదను, ఎప్పుడు చూడు ఆ టీ-షర్ట్ లో జీన్స్. ఏనాడైనా చీర కట్టావా? సరదాగా అయినా ఒక ఓణి చుట్టావా? ఎప్పుడు టాంబాయ్ లోనే డ్రెస్ వేసుకుంటావు. నేను ట్రెడిషనల్ డ్రెస్ లో చూడాలని నాకు మాత్రం ఉండదా? నేను ఎప్పుడు చూడు చుడీదార్లు, చున్నీలు, చీరలు. అస్సలు బోర్ కొట్టదా నీకు? బయట గర్ల్స్ చూడు ఎంత మోడర్న్ గా తయారై తిరుగుతున్నారో. నాకు మాత్రం నిన్ను అలా మోడర్న్ గా చూడాలని ఉండదా? పిసునుగొట్టు బేబమ్మ గారు, మీకేమవుతారు? మా బామ్మ ఇన్స్పెక్టర్ గారు, ఏమైంది? ఆవిడ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. మీరు ఒకసారి వచ్చి చూసుకుంటే మంచిది. బేబమ్మకి ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? ఐఎమ్ సారీ, పెద్ద వయసు అవడంతో బ్రతికే ఛాన్సులు చాలా తక్కువ అంటున్నారు డాక్టర్లు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇన్స్పెక్టర్, బేబమ్మ ఇప్పుడు ఏ హాస్పిటల్లో ఉంది? రాజమండ్రి జిఎస్ఎల్ హాస్పిటల్లో. అయితే పదం నాన్నగారు వెళ్దాం. లక్ష్మి, పదవి వెళ్దాం. ఆగండి, ఎక్కడికి వెళ్ళేది? అబ్బా, యూట్యూబ్ వీడియో మధ్యలో అట్లా ఈడొకడు స్కిప్ చేశాడు అంకుల్. స్కిప్ హిమ్ ఇమీడియట్లీ. రామలింగం గారు, యాగం ముగిసే వరకు ఎవరు పులిమేర దాటకూడదని చెప్పా కదా. అది కాదు పంతులు గారు, అవతల మా బేబమ్మ. ఏది ఏమైనా సరే పులిమేర దాటడానికి వీల్లేదు. అది కాదు పంతులు గారు, మరి వేరే పరిష్కారం ఏమీ లేదా? లేదు, అందుకే పులిమేర దాటడానికి వీల్లేదు. అవతల అక్కడ ప్రాణమే పోతుంటే పొలిమేర కొత్తిమీర అనుకుంటే ఇక్కడ డిస్కషన్ ఏంటి? బేబమ్మ కోసం ఈ ఊరు బార్డరే కాదు, అవసరమైతే ఇండియా బార్డర్ కూడా దాటుతాను. ఇంతకీ నీకు పాస్పోర్ట్ ఉందా? ఈ టైంలో కావాల్సిన పాస్పోర్ట్ కాదు, ట్రాన్స్పోర్ట్. నాన్నగారు మీరు పదండి. ఇన్స్పెక్టర్ గారు మీరు బండి తీయండి. ఎప్పుడు పరుగులు పెట్టే నువ్వు ఇలా పడుకుంటే మేము చూడలేకపోతున్నాం బేబమ్మ. బేబమ్మ లేవమ్మా, ఆపదంటే ఎగబడి వెళ్ళేదానివి, ఇప్పుడేంటి ఇలా అయిపోయావు? లెగు బేబమ్మ లెగు, లేకపోతే తిట్టేస్తాను నిన్ను. నిన్నిలా చూస్తుంటే ఈ చిట్టి ప్రాణం తట్టుకోలేకపోతుంది బేబమ్మ. బేబమ్మ ఏంటే ఇది? నువ్వెలా అయిపోవడం ఏంటే? నాకు భయం వేస్తే భగవంతుడి కన్నా ముందు బేబమ్మనే తలుచుకునేవాడిని. అలాంటిది ఇప్పుడు నువ్వేలా అయిపోతే నేను ఇంకెవరిని తలుచుకోలే? నా ధైర్యం, బలం అన్నీ నువ్వే బేబమ్మ. ఒక్కసారి లే బేబమ్మ. నీ మాట వినకుండా, నీ చేతుల్లో దెబ్బలు తినకుండా రేపు నుంచి మేము ఎలా ఉండాలి? నిన్ను పేషెంట్ లా చూసే పేషెన్స్ మాకింక లేదు బేబమ్మ. ఈ హాస్పిటల్ బెడ్, సిలైన్లు ఇవే నీకు సూట్ అవట్లేదు. లేక బేబమ్మ ఇంటికి వెళ్దాం. రే మను. నాన్నగారు, నేను నిద్ర లేవడం కొంచెం లేట్ అయితే గోల్ చేసి లేపేస్తారు కదా, అలా బేబమ్మని కూడా లేపండి నాన్నగారు ప్లీజ్. అబ్బా, ఇది అంబులెన్స్ ఎప్పుడైనా గాల్లో తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ భయ్యా. ఏడి పేషెంట్ అక్కడ? నేనే. అదేంటి మీరు బాగానే ఉన్నారుగా? హాస్పిటల్ కి రావడానికి క్యాబులు బుక్ అవ్వట్లేదని రోడ్డు మీద ఒక 5 నిమిషాలు చచ్చిపోయినా ట్యాక్ చేశా. అంతే, 10 నిమిషాల్లో తీసుకొచ్చాడు. ఎలాగిచ్చాం? ఇదొకటి, ఇందాక నుంచి టిక్కు టిక్కు అని ఒక చుక్క పడుతుంది. ఇలా మోతిప్పి తాగేస్తే మొత్తం ఒకేసారి వెళ్ళిపోద్ది. ఉప్పగా ఉన్నాయి, సాల్ట్ వేసినట్టున్నారు. ఇదిగో నీకు దన్నవరా దోత. ఎక్కడా ఎక్కడా బేబమ్మ? ఎక్కడా? వేరేదా బేబమ్మ? బేబమ్మ బేబమ్మ ఏమైంది నీకు? డాక్టర్ డాక్టర్, మా బేబమ్మకి ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్, మా బేబమ్మకి ఏమైంది చెప్పండి. హలో మిస్టర్, డాక్టర్ ఆయన కాదు నేను. సారీ, అయితే మీరు చెప్పండి డాక్టర్, మా బేబమ్మకి ఏమైంది? బేబమ్మ తలకి బలమైన గాయం తగలడం వల్ల బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. అందులోని ఆమెకు వయసు అయిపోయింది కదా, బ్రతకడం కష్టం. నువ్వేమన్నా దేవుడివా? నువ్వు చెప్తే మా బేబమ్మ చచ్చిపోద్దా? నువ్వు మామూలు మనిషివేరా? 4 పుస్తకాలు చదివి డాక్టర్ అయిపోగానే పెద్ద దేవుడిని అయిపోయినా అనుకోకు.
ఆ గుండె బేబమ్మ ఒక్కదానిదే కాదురా, 20 లక్షల మంది సబ్స్క్రైబర్లు సొంతం చేసుకున్న గుండెరా అది. నువ్వు ట్రీట్మెంట్ చేయి, ఆ బేబమ్మ బతుకుతుంది. ట్రీట్మెంట్ చెయ్యండి సార్, ప్లీజ్ సార్, ట్రీట్మెంట్ చెయ్యండి. మీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేసాం. ఎంత ట్రై చేసినా ఆవిడ స్పృహలోకి రావట్లేదు. మరి కొద్దిసేపు ఎలాగే ఉంటే మెల్లగా కోమాలోకి వెళ్ళి ఆమె చనిపోతుంది. ఓకే బేబమ్మ, ఇన్నేళ్ళ నీ జీవితంలో ఎన్నో చూసేసావు, అన్ని అనుభవించావు. దట్స్ గ్రేట్, ఐ యాక్సెప్ట్. ప్రతి ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది. నీ జీవిత ప్రయాణానికి ఇదే గమ్యమేమో. ఇంకా భూమి మీద ఆడిన బంతాడు చాలు, స్వర్గానికి వెళ్ళి సయ్యాట ఆడు. హ్యాపీ జర్నీ, రిటర్న్ ఇఫ్ పాసిబుల్. మిస్ యూ బ్యాడ్లీ బేబమ్మ. నీ గుర్తుగా నీ గాజులు ఉంచుకుంటా. ఇట్స్ ఓకేరా మనం. ట్రైన్ అన్నాక బెత్తో, లైఫ్ అన్నాక దెత్తో, కామనేరా. ఓకే, డోంట్ ఫీల్. ఆంటీ, లేట్ చేయకుండా ఎయిట్ చేయడం స్టార్ట్ చేస్తే త్వరగా పూర్తి చేద్దాం. అంకుల్, ఆ పాడి దండలో భోజనాల సంగతి చూద్దాం. పుల్లమ్మ హోటల్ అయితే వద్దు అంకుల్, చట్నీ పుల్లగా ఉంది. ముగ్గు, ఏయ్ నో, లెంతీ డైలాగ్స్ చెప్పి గొంతు ఎండిపోయింది. కొంచెం ఆ బత్తాయి చూసి పిండరా. గాలాడట్లేదు. అన్నీ డబ్బులు దొబ్బుతారు, ఏసీ మాత్రం వేయరు. బ్లడీ కార్పొరేట్ హాస్పిటల్స్. ఇక్కడ ఏంటి ఇన్ని స్విచ్లు ఉన్నాయి? సర్లే, ఏదోటి వేద్దాం. స్విచ్ చేస్తే ఎంత రచ్చ అయిందేంటి? నాన్నగారు, బేబమ్మ పోయిందా? లేదు, లేచింది. డాక్టర్, వావ్, ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్. జావాలో ఒరాకిల్, హెర్క్యులస్ సైకిల్. ఇంతకీ ఈ స్విచ్ చేసింది ఎవరు? వామ్మో, ఈ వైర్లన్నీ కాలిపోయిన బిల్లు మనకే వేస్తాడేమో. నేను కాదు డాక్టర్, ఈడే. ఈజ్ ద వన్, ఈజ్ ద స్విచ్, ఈజ్ ద స్విచ్. నందోతావేట్రా? యు డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ మై బాయ్. ఈడికి జాబ్ ఎందుకు డాక్టర్? 4 సబ్జెక్టులు ఫెయిల్. అక్కడ ఫెయిల్ అయినా ఇక్కడ పాస్ అయ్యాడు. బేబమ్మ ప్రాణాలను కాపాడాడు. ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల బేబమ్మ బాడీలోకి ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యి బ్రెయిన్ లో ఉన్న బ్లడ్ క్లాట్స్ అన్ని ఐస్ ముక్కల్లా కరిగిపోయాయి. ఇంకా షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఇట్టుండి ఆ స్విచ్ నేనే వేసాను. దట్ క్రెడిట్ కార్డ్ గోస్ టు మీ. ఓకే ఫైన్. అయితే జరిగిన డ్యామేజ్ కి పేద ఫైన్. ప్రశంసలేమో ఆడికి, పెనాల్టీలేమో నాకా? ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్ పర్సన్ ఆఫ్ ది అనాగ్రెస్. అయితే పెనాల్టీ కట్టనంటావు? పెనాల్టీ లేదు, పక్కింటి ఆంటీ లేదు, నేను కట్టను పే. కాంపౌండర్, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి. వీడి కిడ్నీలు కోసి బ్లాక్ లో అమ్మేద్దాం. బేబమ్మ, 5 రోజుల నుంచి ఏమైపోయావు నువ్వు? అసలు నీకేం జరిగింది? అసలు నీ ముందు తొడగొట్టడానికి భయపడతారు, అలాంటిది నిన్ను పడగొట్టింది ఎవరు? నువ్వు ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత కూడా వద్దు అంటే నేను ఊరుకోను. చెప్పు బేబమ్మ, అసలు ఏం జరిగింది? మనం ఊరికి వచ్చిన 2వ రోజే రామలింగం కుటుంబానికి ఏదో ప్రమాదం అని కంగారు పడ్డం నేను గమనించాను. ఆ ప్రమాదం గురించి తెలుసుకుందామని అతన్ని ఫాలో అయ్యా. గుళ్ళో ఆ స్వామి చెప్పింది విన్నాక మన కుటుంబాన్ని ఆ ప్రమాదం నుంచి ఎలాగైనా కాపాడాలనుకున్నా. ఎంతకీ ఏంటి బేబమ్మ ఆ ప్రమాదం? ఎంత ఆలోచించినా ఆ ప్రమాదం ఏంటో ఎవరి వల్ల నాకు కూడా అర్థం కాలేదు. జగన్నాథం, నీకు గుర్తుందా? వినాయకుడు బొమ్మ తీసుకొస్తున్నప్పుడు ట్రాక్టర్ గుంట్లో పడిపోయింది కదా, గుర్తుంది? నిజానికి గుంట్లో పడిపోలేదు, పడేలా చేశారు. అవును, ఆ రోజు పొదల వెనక నేను ఒకరిని గమనించాను. మన మీద అటాక్ ఫెయిల్ అవడంతో మనో విశ్వనాథాలు ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేశారు. ఇలాగే వదిలేస్తే ఇంకేం చేస్తారా అని భయం వేసి వాళ్ళెవరో కనిపెడదామని ఎక్కడి నుంచి బయలుదేరాను. ఆ తర్వాత కళ్ళు తెరిచేసరికి ఇక్కడున్నా. ఎంతకీ ఎవడు బేబమ్మాడు? నాకు కూడా తెలియదురా, కానీ వాడి వెనకలేదో పెద్ద తలకాయ ఉంది. ఇప్పుడే వెళ్ళి కనిపెడతాను. మేడం మేడం, ఎక్కడికి వెళ్ళేది? ఇంకొన్ని రోజులు మిమ్మల్ని అబ్జర్వేషన్ లో ఉంచాలి. బాడీ స్ట్రెయిన్ అయితే మైండ్ స్ట్రెస్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఇంకొన్ని రోజుల వరకు మీకు బెడ్ రెస్ట్ అవసరం. బెడ్ రెస్ట్ లేదు, బ్రెడ్ ఆమ్లెట్ లేదు. ఐ యామ్ గోయింగ్. వద్దు బేమమ్మా, డాక్టర్ అంతలా చెప్తున్నారు కదా, నువ్వు ఎక్కడే ఉండి రెస్ట్ తీసుకో. నేను ఇక్కడే ఉంటే వాళ్ళని కనిపెట్టేది ఎవరు? నేను కూడా. మీరా? అవును, వాళ్ళెవరో కనిపెడతాం, వాళ్ళ పని పడతాం. బేబమ్మ, నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో,
మేము వాళ్ళని పీస్ పీస్ చేసి రెస్ట్ ఇన్ పీస్ చెప్పొస్తాం. ఎస్, నాకెప్పటికీ డైలాగ్స్ ఎక్కువైపోయి ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓన్లీ వాళ్ళ తలకాయలతో ఆడుకోవడాలే. తమిళలు తింటారు సాంబార్, తెలుగులు తింటారు పప్పుచార్. గాడ్ ఫాదర్ సాంగ్ మార్ మార్ తక్కర్ మార్, हम जाके इसको करेंगे मार. देवम्मा जोहर. Hey, let's go and do war. టార్గెట్ చేసి మన ఫ్యామిలీనే అటాక్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఎవరో మన శత్రువులు అయి ఉంటారు. మా నాన్నక అప్పులో తప్పితే శత్రువులు ఉండే అంత సీన్ లేదు. అయితే మీ మామయ్యకి ఎవరైనా శత్రువులు ఉండొచ్చేమో మావా? ఐ థింక్ ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్ విత్ ద నాన్సెన్స్. కానీ ఇప్పుడు మీ మావయ్య శత్రువులు ఎవరో కనిపెట్టేదారా? అది చెప్పడానికి ఒకడున్నాడు. అచ్చి బాబోయ్, ఏటంటే అలా అడుగుతారు? ఎంత గొప్పరండి మీ మాయగారు. అలా టైంకి శత్రువులా కళ్ళు పోతాయి. ఉప్పు నిజం చెప్పరా? అయ్యి బాబోయ్, పోతే పోయండి ఏదో కళ్ళు. గొప్పలు మాత్రం శత్రువులు ఉండరా? మీ మాయగారు కూడా ఒకడు ఉన్నాడండి. చెప్పటాడు. పంపు సెట్ బయట తల్లి ఎక్కడ ఉంటాడు? ఏం కలిపారా నీళ్ళల్లో? అబ్బా అదిరిపోయాయి. ఇందాకే యూరియా కలిపామన్నా. బాగుందిరా, రేపు కూడా కలిపివ్వండి. ఆ బర్రెని అది ఉన్నని పక్కన కట్టకండ్రా, కప్లింగ్ చేసేసుకుంటాయి. ఫోన్లే అన్నా, చేసుకునిద్దాం. జున్ను పాలు వస్తాయి కదా. ఓర్ని పొలంలో నా పంపు సెట్టు కరెస్టేరా. పొలంలోకి కొత్త మొక్కలు వచ్చినాయేట్రా? అన్నా కంచిపట్టుల తాలూకన్నా. వాడిని మన ఎనిమీస్. ఇప్పుడు చూడరా ఎలా ఎత్తాను. యారా చెరుకు కొట్టడానికి వస్తానన్నారు, మీరేనా? చెరుక ఇదేంటిది? ఎత్తకుండానే ఆన్ అయిపోయింది. మాకి చిక్కువాగోరా. వాటి అమ్మ నువ్వా? బందరు హల్వా, చక్రవాకంలో సెల్వా, సరుకు దిల్వా. ఏం సరుకురా నీ అయ్యా? సిరీస్లు మారుతున్నాయి, ఈ సిరీస్ ఆఫ్ డైలాగ్స్ మాత్రం మారట్లేదు. ఏం కావాలరా నీకు? సమ్వన్ సెట్ సరుకు. దట్స్ మై చించాంగ్ గురుకు. ఒరే, ఆ చైనాలో గబ్బిలాలు తిని తిని నీకు చెవులు దొబ్బినట్టున్నాయి. ఆడన్నది సరుకు కాదురా, చెరుకు. మురికినాయలా ఎవడెవడకో కరోనా వచ్చి పోతున్నారు. వీడికి వచ్చిన బాన్ను సరుకు ఆర్డర్. బాస్ గాడ్ ఫాదర్ రిలీజ్ ఇన్ అక్టోబర్. టికెట్లు ఇప్పిస్తానులే. వాట్ అబౌట్ సరుకు? ఒరే నీ అవ్వ సరుకు ఐడియా. నీకు సరికేగా కావాలి? నీకు ఒక నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. అండ్ నీకు సరికే కాదు, అరుకు కూడా తాగిచ్చేస్తాడు. ఇంకొంటాను బాయ్. ఓకే ఓకే, అస్తల విస్తా, బాదం పిస్తా. నేను మళ్ళీ వస్తా. టమాటో పాస్తా. ఇంకా ఫోన్ పెట్టరా గుమస్తా. సారీ గైస్, అన్అవాయిడబుల్ కాల్. ఇందాక ఏం మాట్లాడుకుంటున్నావు? మనం వెళ్ళి చెరుకు కొట్టాలంటే. రే కంపు సెట్టు, ఇచ్చి పంపు సెట్టు. మేము వచ్చింది చెరుకు కొట్టడానికి కాదురా, నిన్ను ఎరక్కొట్టడానికి. అయ్ బాబోయ్, జోకింగ్ చేసేస్తున్నారు. ఎరా నవ్వవే. ఏమో అన్నా, నాకు నవ్వు రాలేదు. మా ఓడికి నవ్వు రాలేదంట, ఇంకో జోకేస్తారా? జోక్ కాదు, కొడితే కేకేస్తావు. ఓకే. ఈ బొడ్డాగాళ్ళకి నోరు లేస్తుంది, నాకు బీపీ వస్తుంది. టీ పట్టారా సీనా? ఎన్నిసార్లు చెప్పాలరా మన బాడీకి వేడి చాలదని? యారా ఇప్పుడు సరిపోయిందా వేడి? తగలడిపోయి ఉంటది. నా మీదే టీ పోతావురా? ఏ పాస్ పోసిమంట వేటి? ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నాయి పిల్ల పంపు సెట్లు. చుట్టుముట్టేంట్రా? చుట్టడానికి ముట్టడానికి ఎవరు లేరన్నా. లంచ్ టైం కదా, అందరూ ఇంటికి పోయారు. రాంగ్ టైం లో వచ్చారా? టైము రాంగ్ ఏమో గానీ టైమింగ్ మాత్రం రైటే. మా అన్ననే తంతోరా. ఏరే నిన్ను కూడా తనాలా? అబ్బా, మా ఫ్యామిలీ జోలికి వస్తారా? నిన్నెలా కాదురా. రేయ్, నీకు మా మామకి ఏం గొడవలు ఉన్నాయో నాకు తెలీదు, కానీ ఫ్యామిలీల మీదకి రావడం మాత్రం చాలా పెద్ద తప్పు. ఎక్కనైనా మారు. కాదు, కూడదు, లేదు, కుదరదు అని మళ్ళీ మా ఫ్యామిలీ జోలికి వచ్చావో ఏలాడుతున్న నీ మీదొట్టు పగిలిపోద్ద నీ పంపు సెట్టు. మీ ఫ్యామిలీ జోలికి రాను.
అమ్మయ్యా, ఉన్న ఒక్కగానొక్క శత్రువు మారిపోయాడు. ఇంకా మన ఫ్యామిలీకి ఎటువంటి ప్రమాదం లేదు. ఏం చేస్తున్నారు ఇక్కడ? మాయా, మీకు వీడికి పడదంట కదా, అందుకే వీడు మన ఫ్యామిలీని టార్గెట్ చేసి అటాకులు చేశాడు. అది మంచిది కాదని 4 పీకి వార్నింగ్ ఇచ్చాం. సెట్ అయిపోయాడు, ఇంక మనకి ఏ ప్రాబ్లం లేదు. జరిగిన అటాకులకి వీడికి ఎటువంటి సంబంధం లేదు. అదేంటి మామయ్య, వీడు మీ శత్రువు అంట కదా? నేను కన్నెర్ర చేస్తే పంచ తడుపుకునేవాడు. వీడికి ప్లాన్ చేసి అటాక్ చేసేంత సీన్ లేదు. వీడు కాకపోతే మరి ప్లాన్ చేసి అటాకులు చేస్తుంది ఎవరు? ఆ ప్రమాదం ఎవరు? నాకు తెలుసు.